జీవాల పెంపకదారులకు నమస్కారం. నేను డాక్టర్ నాగేంద్రబాబు. ఈ వీడియోలో మనం గొర్రెలు మరియు మేకలకు కాల్షియం మరియు బి కాంప్లెక్స్ యొక్క ఉపయోగాలు, వాటికి ఎంత ఇవ్వాలి, ఎంత మోతాదులు ఇస్తే చాలా బాగుంటుంది అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆల్రెడీ చాలామంది రైతులు ఎప్పటి నుంచో కాల్షియం మరియు బి కాంప్లెక్స్ వాడుతున్నారు. ఒకసారి రిఫ్రెష్ చేసే ప్రయత్నం చేస్తాను. మీరు మొదటిసారిగా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ ద ఛానల్. కాల్షియం మరియు బి కాంప్లెక్స్ అనేవి ఇవి మందులు కాదు. ఇవి మనం గొర్రెలకు ఎక్స్ట్రాగా ఇస్తున్న న్యూట్రిషన్ సప్లిమెంటు. సో వీటిని ఎక్కువ మోతాదులో మనం వాటికి ఇచ్చినా ఎటువంటి హాని కూడా ఉండదు. కాకపోతే ఎక్కువ మోతాదులో ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకు అధిక ఖర్చు తప్ప ఏమీ మిగలదు. గొర్రెలు మరియు మేకలకు కాల్షియం రోజు వాడవచ్చా అంటే రోజు వాడాల్సిన అవసరం లేదు. ఒక 5 నుంచి 10 రోజులు ఇచ్చిన తర్వాత కొన్ని రోజులు, ఒక 15 రోజులు గ్యాప్ ఇచ్చి వాడవచ్చు. ఎందుకంటే ఈ కాల్షియం అనేది గొర్రెలు మరియు మేకలలో ఖచ్చితంగా బాడీలో స్టోర్ అవుతుంది. ఇది నిల్వ ఉండడం వల్ల మనకు ఇవ్వాల్సిన అవసరం లేదు. నిల్వ ఉన్నది అది వాడుకుంటుంది. ఇది ముఖ్యంగా బోన్స్ యొక్క గుజ్జులో స్టోర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రైతులకు కాల్షియం అంటే అది పాలిచ్చే గొర్రెలు మరియు మేకలకు వాడుతున్నారు కదా, పొట్టేలు పిల్లలకు ఏం అవసరం అనే సందేహం ఉన్నట్లయితే ఆ అపోహని తొలగించుకోవాలి ముందు. ఎందుకంటే కాల్షియం అనేది గొర్రె పొట్టేల పెరుగుదలకు మరియు వాటి యొక్క బోన్ వెయిట్ రావడం కోసం చాలా యూజ్ అవుతుంది. అలాగే పొట్టేల పిల్లలు పెంపకం చేసిన వాళ్ళు అల్టిమేట్గా దానికి కటింగ్ అమ్మినప్పుడు చూసేది కూడా దాని బరువే. కాబట్టి బరువు ఉండాలంటే ఖచ్చితంగా బోన్ వెయిట్ ఉండాలి. బోన్ వెయిట్ మరియు బోన్ ఎదుగుదల ఎక్కువ ఉంటే బాడీ వెయిట్ ఎక్కువ వస్తుంది, అలాగే ఎదుగుదల ఎక్కువ ఉంటుంది. సో వెయిట్ గెయిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఖచ్చితంగా వాటికి కూడా వాడాలి. గొర్రెలు మరియు మేకల పెంపకంలో రైతుకు లాభం అనే విషయం చూసుకున్నట్లయితే పుట్టిన పిల్లలు పెద్దగై అమ్ముకున్నప్పుడే రైతుకు లాభదాయకంగా ఉంటుంది. కాబట్టి పుట్టిన పిల్లలు బలంగా ఉండాలంటే ఖచ్చితంగా రైతు గొర్రెలు మరియు మేకలు చూడుతూ ఉన్న మొదటి నెలలో కాల్షియం త్రాగించాలి. అలాగే చూడి చివరి నెలలో ఖచ్చితంగా కాల్షియం త్రాగించాలి. త్రాగించినట్లయితే గొర్రెలు మరియు మేకలలో ఇది నిల్వ ఉండి ఖచ్చితంగా గొర్రెలు కరెక్ట్ టైంలో వేస్తాయి. అలాగే ప్రొలాప్స్ వంటివి రాకుండా ఉంటాయి. అలాగే డెలివరీ కూడా చాలా సింపుల్గా అవుతుంది. చాలా వరకు హాస్పిటల్కి వచ్చే కేసుల్లో పిల్లలు పుట్టడం లేదు అని అంటున్నారు, లేదా వేయట్లేదని వస్తున్నారు. సో దీనికి మెయిన్ రీజన్ కాల్షియం కనుక ఉన్నట్లయితే డెలివరీ సింపుల్గా అవుతుంది. అలాగే తొందరగా పడిపోతుంది. పిల్లలకు జున్ను పాలు కూడా త్రాగించినప్పుడు చాలా వరకు కాల్షియం లాస్ అవుతుంది. కాబట్టి ఆ కాల్షియం మనం కోపప్ చేయడానికి ఖచ్చితంగా గొర్రెలకు మనం ఈనిన తర్వాత కూడా కాల్షియం ఇచ్చుకున్నట్లయితే సంతతి ఎక్కువగా అభివృద్ధి చెంది రైతుకు లాభదాయకంగా ఉంటుంది. బి కాంప్లెక్స్ ఉపయోగాలుగా చూసుకున్నట్లయితే గొర్రెలు మరియు మేకల పెంపకంలో, అలాగే పొట్టేల పెంపకంలో బాడీ వెయిట్ రావడానికి 2 నెలలు 3 నెలలు టైం తీసుకుంటే జబ్బు వచ్చినప్పుడు మేత సరిగ్గా మేనప్పుడు ఆ బాడీ వెయిట్ లాస్ అవ్వడానికి చాలా తక్కువ టైం పడుతుంది. సో ఖచ్చితంగా మనం ఏదైనా జబ్బు పడిన తర్వాత లేదా హైయర్ యాంటీబయాటిక్ వాడిన తర్వాత ఖచ్చితంగా మనం బి కాంప్లెక్స్ కనుక వాటికి ఇచ్చినట్లయితే చాలా తొందరగా రికవర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే వెయిట్ లాస్ అనేది కూడా ఉండకుండా ఉంటుంది. సో ఖచ్చితంగా మనం వాటికి బి కాంప్లెక్స్ అందించాలి. ఇది అందించినట్లయితే నరాలు బలంగా ఉండడమే కాకుండా అరుగుదల ఎక్కువగా ఉండి డైజెషన్ ప్రాబ్లం లేకుండా చాలా వరకు యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి బి కాంప్లెక్స్ ఖచ్చితంగా ఇవ్వాలి. జీవాలు కానీ తీసుకొచ్చిన పొట్టేల పిల్లలు కానీ స్ట్రెస్లో ఉన్నట్టయితే వాటికి బాడీ వెయిట్ గెయిన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఎంత మేపినా కూడా బాడీ వెయిట్ అవ్వడం కష్టం. కాబట్టి ఖచ్చితంగా బి కాంప్లెక్స్ని మనం అందించాల్సి ఉంటుంది. జీవాలకు మరియు పొట్టేళ్లకు ఖచ్చితంగా కాలిపుళ్ళు అనేది కామన్గా వస్తూనే ఉంటుంది. కాబట్టి రైతులు వాటికి వైద్యం చేస్తున్నప్పుడు బి కాంప్లెక్స్ కనుక అందించినట్లయితే ఆ వూండ్ అనేది తొందరగా హీల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గొర్రెలు మరియు మేకలకు వైరల్ వ్యాధులు కానీ బ్యాక్టీరియల్ డిసీజ్ కానీ వచ్చినట్లయితే మనం హైయర్ యాంటీబయాటిక్ వాడతాము. ఈ హైయర్ యాంటీబయాటిక్ వాడినప్పుడు ఖచ్చితంగా మంచి బ్యాక్టీరియా, చెడు బ్యాక్టీరియా 2 చనిపోతాయి. సో సూక్ష్మజీవుల జీర్ణక్రియ ఏం జరగదు. సో మనం బి కాంప్లెక్స్ కనుక అందించినట్లయితే ఈ బి కాంప్లెక్స్ ప్రొడక్షన్ చేసే బ్యాక్టీరియా లేదు. కాబట్టి ఇది యూజ్ అవ్వడం వల్ల చాలా తొందరగా రికవరీ అయ్యి హెల్దీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఎక్కువ టైం పట్టకుండా రైతుకి నష్టం జరగకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చిన్న పిల్లలలో అరుగుదల శక్తి చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా బి కాంప్లెక్స్ అనేది త్రాగించినట్లయితే వాటికి అరుగుదల శక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ కాల్షియం మరియు బి కాంప్లెక్స్ ఎంత మోతాదులో ఇవ్వాలంటే చిన్నపిల్లలకు 5 పాయింట్లు, అలాగే పెద్దవాటికి 10 నుంచి 20 పాయింట్ల వరకు ఇవ్వచ్చు. ఎక్కువ ఇచ్చిన ఇబ్బంది ఉండదు. కాబట్టి సో రైతులు డోస్ ప్రకారం వేసినట్లయితే రైతుకు ఖర్చు తగ్గుతుంది.
ఎలా ఇవ్వాలి అనే విషయాన్ని చూసుకున్నట్లయితే రైతులు డైరెక్ట్గా త్రాగించవచ్చు, అలాగే దానాలో కూడా కలిపి ఇవ్వచ్చు. రైతులు కాల్షియం టానిక్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా విటమిన్ D3 ఉండేలా చూసుకోండి. విటమిన్ D3 కనుక లేనట్లయితే కాల్షియం అబ్జార్ప్షన్ అవ్వదు. సో ఇదొకటి రైతులు గమనించాలి. ఏది మంచిదని చూసుకున్నట్లయితే చాలా వరకు చాలా రకాల అందుబాటులో ఉన్నాయి. కానీ రైతులకు నేను ప్రిస్క్రైబ్ చేసినప్పుడు రైతును అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన రివ్యూను బేస్ చేసుకొని కొన్ని చెప్తాను. చాలా వరకు ఉన్నాయి, మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. సో ఖచ్చితంగా తీసుకునేటప్పుడు మల్టీనేషనల్ కంపెనీ తీసుకోండి. ఆస్టియోవేట్ ప్లస్ వైమ్రాల్ ఈ చాలామంది రైతులు ఇది వాడుతున్నారు. ఇది విర్బ్యాక్ కంపెనీ చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అలాగే అలంబిక్ కంపెనీ నుంచి ఆస్కాల్ గోల్డ్ ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది. దీంట్లో కాల్షియం మరియు ఫాస్ఫరస్, విటమిన్ D3, B12 అలాగే బయోటిన్ మరియు మెగ్నీషియం ఉంది. దీంట్లో ఈ బయోటిన్ మరియు మెగ్నీషియం ఉండడం వల్ల బయోటిన్ ఉన్నట్లయితే పొదుగు చాలా బాగా వస్తుంది. సో 2 పిల్లలు 3 పిల్లలు పెట్టిన గొర్రెలు మరియు మేకలకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. అలాగే మెగ్నీషియం కనుక వాడినట్లయితే వీటిలో పాలజ్వరం వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటుంది. హెర్బల్ గెలాక్టోకాకస్ కూడా ఉన్నాయి కాబట్టి దీనివల్ల పాలు ఎక్కువగా దిగుతాయి కాబట్టి పుట్టిన పిల్లలకు సరిపోయినంత పాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. లోకల్ కంపెనీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. కానీ ఏదైనా కాల్షియం కదా అని అనుకుంటే దాంట్లో ఎంతవరకు అడల్ట్రేషన్ ఉందో మనకు తెలియదు. సో లోకల్ కంపెనీని అవాయిడ్ చేస్తే బెటర్. సో రైతులు ఈ విషయంలో జాగ్రత్త ఉండాలి. ఖచ్చితంగా మల్టీనేషనల్ తీసుకోండి.